పైన క్రీస్తు శుభనామములు. ఈ సాయం వేళలో శిలువ ధ్యాన ఆరాధనలో ఈ రీతిగా దేవుని మాటలు తెలియచేయడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము యేసు మీతో ఉండును. ఈ సర్వప్రపంచంలో ఉన్నటువంటి మానవాళితో ఉండటం కొరకు దేవుడే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని ప్రపంచం అంతా కూడా అంగీకరిస్తుంది. ప్రపంచం అందరూ కూడా తన అంగీకారాన్ని తెలియచేస్తున్న విధానం మనం ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, క్రీస్తు పుట్టాడు ఈ లోకములో అనేటువంటి సత్యాన్ని మనమందరూ కూడా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా యేసు నీతో ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన నీతో ఉండాలి అని అంటే ప్రాముఖ్యంగా ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి, ఆజ్ఞలను నీవు అంగీకరించాలి, ఆయనను ప్రేమించాలి. ఈ క్రమంలో నువ్వు ముందుకు వెళితే ఆయన నీతో ఉంటాడు, నీవు ఆయనతో కూడా ఉండటానికి అవకాశం కల్పిస్తాడు అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.